మరియు మనకు విద్య బుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. అదేవిధంగా మా 85, 86 బ్యాచ్కు ముందున్నటువంటి సీనియర్లందరికీ నా నమస్కారములు. 85, 86 తర్వాత వచ్చినటువంటి మా జూనియర్లందరికీ శుభాశీస్సులు. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు LMD కాలనీ కరీంనగర్లో పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. చూసినట్లయితే నాకు త్రివేణి సంగంలా అనిపిస్తుంది. త్రివేణి సంగమం అంటే మన పుణ్య నదులు, 3 పుణ్య నదులు కలిసి సంగమం. ఒకటి ఏంటంటే ఈ 75 వసంతాలు చేస్తున్నటువంటి ఇంతమంది ఒక్క దగ్గరికి ఒక వేదికపైకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా నేను ఈ ఆలోచన వచ్చేటువంటి ఆ వ్యక్తికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలోనే జరగలేదు అనుకుంటున్నాను. ఇంత పెద్ద వేడుకను ఎవరు చేయడానికి సాహసించరు. ఒక్క గెట్ టుగెదర్ చేయాలంటేనే చాలా కష్టం. ఇన్ని తీసుకురావడం చాలా కష్టం. మరి నిజంగా వాళ్ళకి మనం అందరము రుణపడి ఉన్నాం. అంతేందుకు మా 85, 86 బ్యాచ్ ఒక్కసారి గెట్ టుగెదర్ కావాలంటే మాతోటి కాలే. మరి వీళ్ళ పుణ్యమాని ఈరోజు అందరము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆడబిడ్డలకు తల్లిగారింటికి బతుకమ్మ పండుగకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉంది. అలాగే మగవాళ్ళకి దసరా పండుగ నాడు అలాయి బలాయి కార్యక్రమం ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. నిజంగా చాలా సంతోషకరం. ఇంతమంది సీనియర్లను జూనియర్లను కలిసి ఆప్యాయంగా అలాయి బొలాయి తీసుకొని క్షేమాలు తెలుసుకొని అటువంటి భాగ్యం మనకు కలిగింది. ఇక నా విషయానికి వస్తే నేను మంగళపల్లి నుండి ఇక్కడికి ఖాళీ నడకన వచ్చి చదువుకోవడం జరిగింది. అంటే ఆ రోజు 3-4 కిలోమీటర్లు దూరం నడిచి ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరిగింది. అది నిజంగా మా అదృష్టం. మరి అలా చేయడం వల్లనే చదువుకు విలువ తెలిసిందేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అన్నీ కావాలన్నప్పుడు దొరికితే దానికి విలువ ఉండదు. మనం కష్టపడితేనే మనకు దాని విలువ తెలుస్తుంది. అప్పనంగా వచ్చినటువంటి డబ్బు కూడా ఎప్పటికీ ఉండదు. అది కష్టపడే సంపాదించాలి. అదే విద్య కూడా. ఇక్కడ ఈ హనుమాజీపేటలో ఈ 3 సంవత్సరాలు చదివినందుకు నాకు చాలా సంతోషకరము. అది నేను చేసుకున్నటువంటి పుణ్యం అనుకుంటున్నాను. ఎందుకంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వంబర రచయిత పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద చదువుకోవడం నా అదృష్టం. ఇక్కడ పుట్టినటువంటి ప్రజలది ఇంకా అదృష్టం. ఇక్కడ ఉన్నటువంటి మట్టి మహత్యమేమో వారి గాలి సోకి వారి అడుగు జాడల్లో వస్తున్నటువంటి చాలా మంది కొంతమంది కొత్త కవులను కూడా చూసినాం. ఇందాక నేను ఒక చూసినటువంటి మల్లారం వాస్తవుడు ఆయన హైదరాబాద్లో ఉంటారన్నారు. ఆయన రచించినటువంటి ఆ కవిత్వంలో ఎంత బ్రహ్మాండమైనటువంటి పదాలు ఉన్నాయి అంటే వారు మనం చెప్పచ్చు. వారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సినారే గారి గాలి సోకి నేను కూడా నాకు రచించేటువంటి భాగ్యం కలిగింది, నాకు అదృష్టం వచ్చింది, వారి యొక్క ప్రభావం కలిగింది అన్నారు. అదొకటి. ఇంకొకటి ఇక్కడికి వచ్చిన తర్వాత మన గురువులను గుర్తు చేసుకోవడం వస్తున్నటువంటి బాధ్యత మనది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః.
మనం ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఆవరణలో అందరం ఉన్నాం, పూర్వ విద్యార్థులం ఉన్నాం. ఇప్పుడు తాతము, అమ్మమ్మలు, నాన్నమ్మలయ్యలు